ఓకే, హాయ్ గాయస్. ఇప్పుడే మేము చికాగో యూనియన్ స్టేషన్లో దిగాము. చికాగో యూనియన్ స్టేషన్లో అసలు ఈ యూనియన్ స్టేషన్ లోపల ఎలా ఉండిద్దో బయట ఎలా ఉండిద్దో చూడండి. సో స్టేషన్లో నుంచి బయటకు వస్తే ఇది బయట ఇలా ఉంటుంది విజువల్స్ చూడండి. అసలు ఈ బిల్డింగ్స్ అసలు అండర్ గ్రౌండ్లో ఏమో మెట్రో స్టేషన్ పైన ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నమాట. లైక్ పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీలు కానీ. ఇది చికాగో రివర్ వాక్. చూడండి అసలు ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉండిద్దో మొత్తం. ఒక రైల్వే స్టేషన్ పైన కట్టిన బిల్డింగ్ ఇది. సో ఇప్పుడు మేము నెక్స్ట్ మా డెస్టినేషన్ వచ్చేసరికి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మా ఇద్దరికి ఫుడ్ అంటే చాలా పిచ్చి. సో కొత్త క్యూజిన్స్ ట్రై చేయాలని, కొత్త రెస్టారెంట్స్ ట్రై చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం. సో ఇప్పటివరకు ఇంతవరకు వ్లాగే చేయలేదు. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్, మా ఇద్దరి ఫస్ట్ వ్లాగ్. వీడు చికాగో వస్తున్నాడని చెప్పి చికాగో టీషర్ట్ వేసుకొచ్చాడు. వీడు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు టీషర్ట్ వేసుకుంటాడు. ఎక్స్ప్లోరర్ వాడు. సో ఇది చికాగో మెయిన్ రివర్ వాక్ మీద. అదిగోండి. నౌ వీఆర్ ఇన్ స్ట్రీట్స్ ఆఫ్ చికాగో. ఇప్పుడు ఈ కనిపించే పెద్ద బిల్డింగ్ వరల్డ్స్లో టాప్ 5లో ఉంది. ఇది స్కైడెక్ అని కూడా అంటారు. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళాలంటే మా దగ్గర బడ్జెట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోయాం మేము. దీని టికెట్, ఎంట్రీ టికెటే $40 ఉండిద్ది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మేము ఈ స్ట్రీట్స్లో 15 minutes నడుచుకుంటూ వస్తే యూనియన్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మా ఫ్రెండ్ గారు చూసిన రెస్టారెంట్ ఎలిఫెంట్ అండ్ క్యాసల్. ఏదో యాంబియన్స్, లోపల ఇంటీరియర్ రివ్యూస్ అన్నీ బాగున్నాయని చెప్పి తీసుకొచ్చాడు. లోపలికి వెళ్తున్నాం. లెట్స్ సీ ఎలా ఉండిద్దో. సో మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఏం ఆర్డర్ ఇచ్చాము రా? ఐరిష్ కాఫీ అండ్ ఫిష్ అండ్ చిప్స్ అండ్ యూకే ఫేమస్ పైస్. ఇక్కడ ఫేమస్ పై అంట చికెన్ పాట్ పై అంట. సో అది మాకు తెలియదు యాక్చువల్గా దాంట్లో ఏం యూజ్ చేస్తారో ఎలా ఉండిద్దో. వాళ్ళనే అడిగాము రికమెండ్ చేయమని. వాళ్ళైతే రికమెండ్ చేశారు ఇవి అయితే వాళ్ళ ఫేవరెట్స్ అని చెప్పి, అండ్ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ అని. సో అవే ఆర్డర్ చేశాను. అయినా ఈ రెస్టారెంట్ చూస్ చేసుకోలేను. ఎందుకు అనిపించిందిరా నీకు? నేనేదో ర్యాండమ్గా చూసాను. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ రెస్టారెంట్లో టేస్ట్ చేసి, ఇప్పుడు మాకు ఇది లంచ్ టైం అనమాట. లంచ్ అయిన తర్వాత డిన్నర్కి ఇంకో రెస్టారెంట్కి వెళ్తాము. అక్కడ చూద్దాం అసలు ఎలా ఉండిద్ది. వెళ్ళాలి కదా మామ, తప్పదుగా. బిల్లు పడాలిగా. కార్డులు ఉన్నాయి కదా, క్రెడిట్ కార్డులు. అది వీడిదే, నాది కాదు. సరే. సో మేము ఆర్డర్ చేసిన డ్రింక్స్ అయితే వచ్చినాయి. ఆ బ్లాక్గా కనిపించేది ఐరిష్ కాఫీ. ఇది వచ్చేసి నాపోలామా. మా వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు మీకు. ఇలాంటి కపుల్స్ చూసినప్పుడే ఎక్కడో లోపల మంట. ఎందుకురా? ఒకటే మంట మామ. ఎందుకురా? మనకి లేదని. మనకి మనమే తోడు. మనం బరంపురం అంతే. డ్రింక్ ఏంటో చూసారా? ఏం డ్రింక్ రా అది? ఓల్డ్ ఫ్యాషన్ డ్రింక్ ఆర్డర్ చేశాడు. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంకోటి తాగుతున్నాడు. అది దాంట్లో లైక్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది విస్కీ అది. సో మేము ఆర్డర్ చేసిన ఇంకో ఫుడ్ అయితే వచ్చేసింది. దీని పేరు వచ్చేసి ట్రెడిషనల్ పౌటిన్ విత్ మిక్స్డ్ విత్ ఫ్రైస్ అండ్ సమ్ గ్రేవీ. సో దీస్ ఆర్ ఫుడ్ చికెన్ పాట్ పై అండ్ ఫిష్ అండ్ చిప్స్. ఆవిడ స్టార్ట్ చేశాడు. సో యా, ద ఫుడ్ వాజ్ నైస్, యాక్చువల్లీ గుడ్. రివ్యూ అయితే మా వాడిని నమ్మొచ్చు, బాగుంది. సాటిస్ఫైడ్ విత్ ద ఫుడ్ అనమాట. ఇంకా ఇది టేస్ట్ చేయలేదు, ఇది టేస్ట్ చేస్తాక చెప్తాను. ఎలా ఉందిరా? సాల్ట్ మర్చిపోయినట్టున్నాడు. బాగుందా బాగాలేదా? సాల్ట్ లేవరా అంటే ఏం చెప్పాలండి. ఓకే, రివ్యూ ఏమి ఇస్తావు దానికి? 2 out of 5.
ఓకే అది కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం. ఓకే, వాడికైతే నచ్చలేదు. చూద్దాం. సో చికెన్ పాట్ పై అయితే ట్రై చేస్తున్నాం. నాకైతే చికెన్ సూప్ తాగినట్టు. ఇంకా లాస్ట్ వచ్చేసి ఫైనల్లీ డెజర్ట్ వచ్చేసి ఇది బిగ్ బెన్ బ్రౌనీ అంట. ఇది వాళ్ళ సిగ్నేచర్ డెజర్ట్ అంట. దీంట్లో వెనీలా ఐస్ క్రీమ్ అండ్ క్యారమెల్ చాక్లెట్ ఫట్ సాస్ అండ్ విప్డ్ క్రీమ్ అయితే ఉంది. సో చూడడానికి అయితే చాలా బాగుంది. మరి టేస్ట్ చేస్తే కానీ తెలీదు ఎలా ఉంది అనేది. ఒక్క బైట్ చేద్దాం. విప్డ్ క్రీమ్ ఆల్ మిక్స్. ఎస్ రా, విప్డ్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ అండ్ బ్రౌనీ క్యారమెల్ మిక్స్. చెప్పు, అదిరిపోయింది. డీసెంట్ గా ఉంది, చాలా బాగుంది. అయితే ఓకే, ట్రై చేయొచ్చు. బ్రౌనీ అయితే ఎక్సలెంట్. బాగుంది. మరి 5కి 3 రేటింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడే డిన్నర్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చాము. డిన్నర్ కాదు, సారీ, లంచ్. రెస్టారెంట్ పేరు ఎలిఫెంట్ అండ్ క్యాజిల్. సో అనిపించిందిరా ఫుడ్? ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగున్నాయిరా. సో ఫ్రెంచ్ ఫ్రైస్ తింటానే తీసుకొచ్చాడు వీడు. రివ్యూ బాగుంది, రెస్టారెంట్ బాగుంది, అంబియన్స్ బాగుంది, అంతా బాగుంది. ఇట్స్ బేసికల్లీ యూకే బేస్డ్ రెస్టారెంట్. వాళ్ళంతా ఈ స్టఫ్ తింటారేమో, కానీ అంత తీసుకెళ్లారు, బానే ఉంది. అంటే ఇండియా దగ్గర నుంచి స్పైసెస్ అన్ని స్టీల్ చేశారు, అదంతా ఓకే. కానీ వాళ్ళు వేసుకోరేంట్రా ఉప్పు. సాల్ట్ లేదు, స్పైసీ లేదు, పెప్పర్ లేదు, ఏం లేదు. లైక్ ఏదో సప్పగా ఫుడ్ తిన్నట్టుంది. బట్ అది హెల్త్ కి మంచిది కదరా మనం. బేసిక్ గా. సో దాంట్లో బాగా నచ్చింది అయితే ట్రెడిషనల్ పౌటీన్ ఒకటి ఉంది. అది చాలా ఎక్సలెంట్ ఉంది. మస్ట్ రికమెండెడ్ ఐటమ్. కానీ అవుట్ ఆఫ్ విల్ గివ్ 2 రేటింగ్. అది 2 out of 5. అది కూడా ఎందుకంటే ఆ బ్రౌనీ లాస్ట్ లో బిగ్ బెన్ డెజర్ట్ అన్న ఈ ట్రెడిషనల్ పౌటీన్ కి ఇవ్వచ్చు. సో అది మరి మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ చికాగో టుగెదర్ యాజ్ ఎ వ్లాగ్. సక్సెస్ఫుల్లీగా వ్లాగ్. వీడికి అది కూడా తెలియదు, వ్లాగ్ చేద్దాం అన్నాడు. నాకు కూడా తెలియదు బేసిక్ గా. సో నేర్చుకుంటున్నా. ఓకే, కీప్ సపోర్టింగ్. సో బేసిక్ గా ఇది బీన్ అని అంటారు. మిలీనియం పార్క్ లో ఉంటది. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ లో ఒక భాగం అనమాట చికాగోలో. సో ఇంతమంది జనాలు ఎందుకున్నారంటే ఈ టైంలో కూడా ఈరోజు క్రిస్మస్ ట్రీ లైటింగ్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో 6 PM సో అందుకని చెప్పి ఇంతమంది జనాలు ఉన్నారు. మేము వచ్చింది తప్ప అన్నీ కనపడుతున్నాయి మాకు. చెట్టు ఎక్కడికి వెళ్ళినా కపుల్సే కనిపిస్తున్నారు గాయస్. నాకు చాలా మండుతుంది అది చూస్తే. చలికాలం కదా, అలాగే ఉంటుంది. వీడు ఇందా నుంచి చేస్తా అంటున్నాడు. చేద్దాం రా, చేద్దాం. దిగుతాం, మళ్ళీ వస్తాం బయటికి. నేర్చుకుంటే అట్లా పాప పట్టుకుంది అక్కడ, అట్లా తీసుకెళ్దాం. పాపలకు ఓకే, పెద్దలకి అంటే ఏదో అనుకుంటారు చిన్న పిల్లలు. ఓకే, కన్ఫ్యూజ్ అవుతారు. పాప అంటే ఎవరు? చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఇలాంటివి చూసినప్పుడే గుండె రాయని చేసుకోవాలి.
అందరికంటే మేమే ముందు వచ్చాం అనుకున్నాం, కానీ వచ్చాక తెలిసింది ఈ జనాలు చూసిన తర్వాత మేమే లాస్ట్ వచ్చామని. అందరూ వచ్చి కర్చీఫ్ వేసుకున్నారు ప్లేసుల్లో, మాకు ఎక్కడ ప్లేస్ కూడా దొరకట్లేదు. సగం ట్రీ కట్ అయిపోతుంది చూడాలన్నా కానీ. సో క్రిస్మస్ ట్రీ లైటింగ్ అయితే స్టార్ట్ చేశారు, చాలా బాగుంది. సో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ. 6 కన్నారు, 6:30కి లైట్లు వేసారు. మేము 5:30కే ఉంచున్నాం. తీరిపోయింది బాబోయ్. మా వాడైతే వెళ్ళిపోదాం అన్నాడు మధ్యలో, కానీ చూసి వచ్చేదాకా మనసు ఒప్పదు. ముందుకు వెళ్దామంటే వెళ్ళనీయట్లేదు వాళ్ళు. ఓకే గాయస్, కింద నుంచి అయితే క్రిస్మస్ ట్రీ దగ్గరకు వచ్చేసాము. వ్యూ అయితే ఇది ఇదండి. ఇప్పుడు 360 డిగ్రీ వ్యూ చూపిస్తాను చూడండి. సో ఫుల్ వైబ్, మంచిగా సాంగ్స్, చాలా బాగుంది ఈవెంట్ మాత్రం. మస్ట్ అండ్ షుడ్గా అందరూ విజిట్ అవ్వాల్సిన ఈవెంటే ఖచ్చితంగా చెప్పాలంటే. సో ఇంతటితో సమాప్తం. 1 hour వెయిట్ చేసాము దీనికోసం. సో గుడ్, థ్యాంక్ యూ. సో అంతే మరి, ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది స్ట్రీట్స్ ఆఫ్ చికాగోలో. అంతే మరి, బాయ్.